వచ్చేసేయండి. ఇందాక నేను శైలేష్ కొలను గారితో మాట్లాడుతున్నప్పుడే మీరు నవ్వుతూ ఉన్నారు పక్క నుంచి, అంటే ఎందుకో అనుమానాస్పదంగా ఉంది. అలాగే మాగంటి శ్రీనాథ్, మీరు కూడా వచ్చేసేయండి స్టేజ్ మీదకి. కమాన్, ఇన్వైటింగ్ అవర్ యాక్టర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ చాలా ఎక్కువగా ఈ బిగ్ టికెట్ తీసాడేమో అని ఒక వ్యక్తి మీద ఇక్కడ అనుమానం ఉంది, అంటే అదే అమిత్. అమిత్ వచ్చేయ్ స్టేజ్ మీదకి రా. చెప్పండి, నిన్న రాత్రి ఎక్కడున్నారు? బెడ్ మీద పడుకుని ఉన్నారా? ఓకే, అంటే ఈ జేఆర్సీ చుట్టూ మీరు తిరిగారనే అనుమానం మాకు, ఎందుకంటే నిన్న స్టేజ్ వర్క్ జరిగింది ఇక్కడ, అప్పుడు ఉండేటువంటి బిగ్ టికెట్ మిస్ అయ్యింది. తెలియదా మీకు? శ్రీనాథ్ మీరు? నేను మీ టీమే కదండి, మనం అందరం కూర్చుని ఇక్కడ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, మీరు సస్పెక్ట్ చేస్తారేంటి? నో, మీది హిట్ టీం, నాది సిట్ టీం, సుమా ఇంట్రాగేషన్ టీం. అమిత్ చెప్పు, తీసావులే. నాకు యాక్చువల్లీ బిగ్ టికెట్ గురించి అసలు తెలియదండి. స్మాల్ టికెట్ గురించి తెలుసా? స్మార్ట్ గురించి కూడా తెలీదు. వెరీ గుడ్, చాలా బాగా తప్పించుకున్నావా. అనేది తెలుసు, బ్యూటిఫుల్ అనేది తెలుసా? బా ఏంటి దీనికి బ్యూటిఫుల్ టికెట్ ఫర్ హిట్ 3. అమిత్ వేసావులే పెద్ద బిస్కెట్. కానీ తప్పించుకుంటున్నాడు, కేసు డైవర్ట్ అవుతుంది. సుమ గారు, నాగేంద్ర గారు మీకు తెలుసా అండి, ఎందుకంటే మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. అంటే మాకు టోటల్గా రిస్ట్రిక్షన్స్ అండి, అంటే ఏది లీక్ చేయకూడదు, ఏం చెప్పకూడదు అని డైరెక్ట్గా చెప్పారు. ఏమి చెప్పకూడదని డైరెక్టర్ గారు చెప్పారా? అంటే ఈ బిగ్ టికెట్ గురించి కూడా చెప్పారా? ఇంత సిన్సియర్ వాళ్ళని నేను చూడలేదండి బాబు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీ మీద అనుమానాలు ఏం లేవు, ఇంకా మీరు మాట్లాడచ్చు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. పర్లేదు, వదిలేసినంటే అరే సినిమాలో చేశారు, ఏంటి మీ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ వాచ్ ద ఫిలిం హిట్ 3. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ అ రోల్ విచ్ ఎప్పుడులాగా నేను చెప్పలేను దట్ ఏ క్యారెక్టర్ నేను ప్లే చేశాను, ఏ కీ రోల్ ఉంటుందని. బట్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ శైలేష్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ thank you to all the direction team and the production team here, and thank you to the producers for making this beautiful film, and hope you all will enjoy on theater on 1st May. Thank you. Thank you Amit. Srinath, చాలా పాత ప్లేయర్ అండి ఈ యూనివర్స్కి. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ శైలేష్ గారికి. అన్న యు నో దిస్ విల్ కీప్ కమింగ్, ఇంకో 10 సార్లు అయినా వస్తూ ఉంటుంది. From the journey of Uniki to Hit 3 and many more, I'm very, very blessed to be your brother and to be part of it. And Prashanti garu, thank you very much. You've been always encouraging and back to back. Pilustane unnaru, thank you. And ee cinema part 1 lo unna, part 2 lo unna, part 3 lo ela undabotado meer cheptaru, but you know, thanks for all your blessings. I anni count from there to here. My growth belongs to you. And దీంట్లో 3 సస్పెన్షన్లు వేసుకోనా? ఏంటి స్టోరీ చెప్పేస్తున్నారా? సస్పెన్స్ చెప్పేస్తున్నారా? కనెక్ట్ చేయనా అన్న? యా, 3 సస్పెన్షన్లు, 8 ట్రాన్స్ఫర్లు అయినాయి. అలా ఏ పోలీసు వాళ్ళైనా రీలొకేట్ అవుతారు, కానీ అదే ట్రాన్స్ఫర్ అర్జున్కి అయితే అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అర్జున్ సర్కార్ అవుతుంది. సో ఫర్ ద బిగ్ మ్యాన్ హియర్ నాని అన్న, we are very excited to see you on the screen, and we are as high as you right now. Thank you. And Surya, please go ahead. అందరికీ నమస్కారం. అసలు చాలా ఎర్లీగా మైక్ ఇచ్చారు, చాలా అనుకున్నాను. సో ఎర్లీ కాదు, ఆల్మోస్ట్ 8 దాటింది. స్టార్ట్ విత్ శైలేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. బ్రో, తర్వాత నాకు మీరు ఆఫీస్ వాల్ పోస్టర్ సినిమా నుంచి కాల్ వచ్చి నేను ఆఫీస్ రాగానే చాలా చిల్డ్గా బుక్ చదువుకుంటున్నారు ఆయన. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు బ్రో, వాట్ ఈస్ గోయింగ్ అని అంటే చిన్న సినిమాలు హీరోగా చేస్తున్నారు అంటే యూ సెడ్ మరి ఓకేనా పర్వాలేదా
బేసిక్గా అప్పుడు నా ఇన్నర్ వాయిస్ సార్ నాని గారితో అలా నడిచేసినా పర్వాలేదు సార్ నాకు. దట్ వాజ్ మై ఇన్నర్ వాయిస్. సో దెన్ ఐ సెడ్ ఓకే సార్ అనగానే మీరు జస్ట్ ఇమీడియట్గా స్టోరీ చెప్పడం, లైక్ యూనివర్స్ ఎలా ఉంటుందో చెప్పడం. అండ్ దెన్ మీరు ఏదో నా ఫోన్ మొబైల్లో డేటా అంతా తెలిసినట్టు నీవు హిందీ ఆడియన్స్ ఇచ్చి ఉంటాయి కదా బ్రో, అది ఒకసారి ఏదైనా వీడియో ఉంటే చూపించండి. The top 3 shots in the history of cricket. A magnificent shot. A great shot by David, but still, the most amazing shot in cricket history is a bet on one win. Get a 1,000 rupee free bet. Register on the One Win website and win every day. గురించి కూడా చెప్పాలి. నా గురించా? మ్యామ్. నా ఇంట్రాగేషన్ గురించా? నన్ను గుర్తుపట్టారా? నా ఇన్వెస్టిగేషన్ గురించా? ఎస్ మ్యామ్. నాకు కూడా ఒక డౌట్ ఉంది. జనరల్గా నా ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న డౌట్. మీరు బ్లాక్ బస్టర్స్ మూవీస్ చూస్ చేసుకుని యాంకరింగ్ చేస్తారు, మీరు యాంకరింగ్ చేసి బ్లాక్ బస్టర్ అవుతాయి. బాబా 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 బాబా, నాని నేను సేమ్ టు సేమ్. మేము రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయం, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు రాజమౌళి గారితో ఒక మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్గా సార్ నేను ఐ యూస్ టు బిలీవ్ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఇటువంటి